Hi Andy, how are you doing? So this episode will talk about organzas with work. మనం పాత ఎపిసోడ్లో organzas with thread embroideries చూసాం కదా. దీంట్లో organzasకి మనకు జర్దోజీ వర్క్స్ కానీ స్టోన్ వర్క్స్ కానీ ఎలా ఉంటాయో నేను చూపిస్తాను మీకు. So we'll start with the peach saree. So this is a beautiful organza peach saree andi. This saree has lot of zardozi work all across the saree. Rendu vaipula manaki kundan and zardozi work ochindandi. And all over the paina 2.5 meters ki manaku chinna chinna booties vachai spread over ga. Meeku steps petna baaguntundi idi, single vesna baaguntundi. బట్ స్టెప్స్ పెడితే ఇంకా అందంగా కనపడుతుంది ఎందుకంటే ఇట్ హ్యాస్ వర్క్ ఆన్ ద బోత్ ద సైడ్స్. మీకు ఇలా కనిపిస్తుందండి. ఈ ఆర్గాన్జా సారీలో రెండు వైపులా మనకి వర్క్ బార్డర్ వచ్చిందండి. అండ్ మీరు నోటీస్ చేస్తే బూటీస్ ఆల్ ఓవర్ ద సారీ డిస్ట్రిబ్యూట్ చేసి ఉన్నాయి. బూటీస్ జర్దోజీ సీక్వెన్స్తో చేయబడిందండి. అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చే కలర్ మీకు కాంట్రాస్ట్ కొంచెం లిటిల్ డార్కర్ దెన్ పీచ్ కలర్ వచ్చింది. మీరు దాంట్లో కూడా స్ట్రిప్ వర్క్ వచ్చిందండి. ఎండ్ ఆఫ్ ద బ్లౌజ్కి 1.5 ఇంచ్ వర్క్ వచ్చింది. సో మనం కావాలంటే దీన్ని సింగిల్ వేసుకోవచ్చు, స్టెప్స్ అయినా వేసుకోవచ్చు. మీరు సారీ చూస్తే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ గీటీ వర్క్ కూడా ఉంది. దానివల్ల మనకి కొంచెం 19,000 వరకు పడిందండి ప్రైస్. సింగిల్ టోనే అండి. బ్లౌజ్ మాత్రం మనకు కాంట్రాస్ట్ వచ్చింది దీంట్లో చూస్తే మీరు. రెడ్ ఆర్గాన్జా సారీ. ఈ ఆర్గాన్జా సారీలో మొత్తం జరీ వర్క్ వచ్చిందండి ఆల్ ఓవర్ ద సారీ. జరీ విత్ థ్రెడ్ అండి. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ గోల్డ్ ఇచ్చారండి దీంట్లో. సింగిల్ స్టెప్ వేసి సెల్ఫ్ రా సిల్క్ బ్లౌజ్, స్లీవ్లెస్ ఆర్ క్యాప్ స్లీవ్స్ ఆర్ బ్యాక్ ఓపెన్ ఇవ్వాలండి. ఆర్గాన్జాస్కి కంపల్సరీ మీరు బ్యాక్ ఓపెన్ బ్లౌజెస్ కుట్టించాలండి. ఫ్రంట్ ఓపెన్ అస్సలు కుట్టించకూడదు. బికాజ్ సింగిల్ వేసినప్పుడు చాలా ట్రాన్స్పరెన్సీ ఫ్యాక్టర్ వల్ల కనిపిస్తుంది. మీరు నోటీస్ చేస్తే ఆర్గాన్జా ఇలా ఉందండి. ఆల్ ఓవర్ ద సారీ చిన్న చిన్న బూటీస్ వచ్చాయి. 4 ఇంచ్ బార్డర్ ఉందండి రెండు వైపులా. ఇట్స్ అ వెరీ ప్రిటీ బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి. హడావిడేం లేకుండా చిన్న బూటీస్ వచ్చాయి ఆల్ ఓవర్ ద సారీ. బ్లౌజ్ వచ్చేసి టిష్యూ గోల్డ్ ఇచ్చారండి. దీంట్లో మనం యూస్ చేయొచ్చు లేదా కాంట్రాస్ట్ అయినా వేసుకోవచ్చు అండి మనం దీనికి. అగైన్ వీ గాట్ అ నైస్ డార్క్ గ్రీన్ సారీ. దిస్ ఈజ్ అ బ్లాకిష్ గ్రీన్ సారీ అండి. దిస్ సారీ హ్యాస్ థ్రెడ్ వర్క్ ఆల్ ఓవర్ ద సారీ. సో 6 మీటర్స్కి మనకు థ్రెడ్ వర్క్ ఉంది. కాకపోతే పళ్ళులో మనకి ఫుల్ ఉంది. వెన్ వీ మూవ్ టు ద ప్లీట్స్ ఓన్లీ మనకి హాఫ్ వరకే ఉందండి వర్క్ ప్లీట్స్లో. కుర్చీల్లో మనకి ఇలానే వచ్చింది. రెండు వైపులా జరీ బార్డర్ వచ్చింది. పైన వైపు చిన్నగా వచ్చింది, కింద వైపు పెద్దగా ఉందండి. దీంట్లో సెల్ఫ్ బ్లౌజే వచ్చిందండి రన్నింగ్. మనం సారీ వేసుకుని చూస్తే ఇలా కనిపిస్తుంది ఆల్ ఓవర్ ద సారీ. ఇట్స్ అ బ్యూటిఫుల్ డార్క్ గ్రీన్ సారీ. థ్రెడ్ వర్క్ ఆల్ ఓవర్ ద సారీ వచ్చేసి థ్రెడ్ వర్క్ ఉంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ అయినా వేయచ్చు, సెల్ఫ్ అయితే వేయచ్చు. మై సజెషన్ ఫర్ ద సారీ వుడ్ బి కాంట్రాస్ట్ గోల్డ్ బికాజ్ ఇట్స్ అ డార్క్ కలర్ కదండి, దీనికి బాగుంటుంది. అండ్ పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా స్టెప్స్ వేస్తే మీకు ఇలా కనిపిస్తుందండి ఇది ఇలా. సో జరీ ఎక్కువగా కనపడాలి అనుకున్న వాళ్ళు స్టెప్స్ వేసుకోవచ్చు, లేదు చాలా తక్కువగా మినిమలిస్టిక్ ఉండాలనుకుంటే సింగిల్ స్టెప్స్ వేసుకోవచ్చు దీంట్లో. బ్లౌజ్ మనకి రన్నింగే వచ్చేసిందండి అండ్ ప్లెయినే ఉండింది. ఈ పార్ట్ వరకు మనం స్లీవ్స్ కుట్టించుకోవచ్చు అండి. ఈ జరీ పార్ట్ వరకు ఇలా ఈ జరీ వరకు మనం ప్లెయిన్ కుట్టించేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సారీ అండి. దిస్ ఇస్ నాట్ ఆర్గాన్జా, దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ కోటా సారీ. ఇఫ్ యూ సీ ద సారీ, ఈ వర్క్ చూసారా పళ్ళులో ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇట్స్ ఆల్ మేడ్ విత్ బర్డ్స్ అండ్ బ్రాంచెస్ అండి. అండ్ ఆల్ ఓవర్ ద సారీ వచ్చేసి మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వచ్చేసిందండి ఓవరాల్ సారీలో. ఇట్ గివ్స్ యూ ఫీల్ ఆఫ్ ఆర్గాన్జా బట్ ఇట్స్ నాట్ ఆర్గాన్జా, కోటా ఫీల్ అండి ఇదంతా. సారీ స్టెప్స్ పెట్టినా కుర్చీలు వేసినా చాలా సోబర్గా ఉంటాయి. జనరల్లీ మీటింగ్స్కి ఇలాంటివి కట్టుకోవచ్చండి. ఏదన్నా డిగ్నిటరీ మీటింగ్స్ ఉన్నా కానీ ఇట్లాంటివి చాలా క్లాసిక్గా ఉంటాయి. దీనికైతే సెల్ఫ్ బ్లౌజే వేసుకోవాలండి విచ్ ఇస్ రన్నింగ్ ఆల్ అక్రాస్ ద సారీ.
See how beautiful it is. Sober saree, ma'am. This is very sober saree. ఎలిగెంట్గా కనిపిస్తుంది మనకు ఓవరాల్గా చూస్తే. సింపుల్గా ఇష్టపడే వాళ్ళు దే కెన్ గో ఫర్ దిస్ కాంబినేషన్ అండి. ఆఫ్ వైట్ థ్రెడ్తో వర్క్ మొత్తం వచ్చిందండి ఓవరాల్ సారీలో. అండ్ దిస్ ఇస్ ద రన్నింగ్ బ్లౌజ్. ఈ బ్లౌజే కుట్టించుకోవచ్చు దీనికి. లేదు కొంచెం కాంట్రాస్ట్ వెళ్ళాలనుకుంటే ఈ లాస్ట్ కడ్డీ 1 ఇంచ్ కడ్డీ ఉంది కదా, ఆ డార్క్ కలర్ వేసుకోవచ్చు మీరు. ఎవర్ గ్రీన్ ట్రెడిషనల్ కాంబినేషన్ అండి, మస్టర్డ్ విత్ రెడ్. దిస్ ఈజ్ బనారస్ ఆర్గాన్జా అండి. మీరు దీన్ని నోటీస్ చేస్తే ఆల్ ఓవర్ ద సారీ సెల్ఫ్ థ్రెడ్ వర్క్ వచ్చింది. జనరలీ ఇప్పటివరకు మనం కాంట్రాస్ట్ చూసాం కదా, అండ్ రెండు వైపులా గోల్డ్ కడ్డీ బార్డర్స్ చూసాం. దీంట్లో మాత్రం స్పెషాలిటీ ఏంటంటే జూట్ బార్డర్ వచ్చింది, రెండు వైపులా జూట్ బార్డర్. అండ్ చాలా బ్రైట్గా సోబర్గా ఉంటుంది సారీ. కుర్చీలు వేసుకున్న చాలా అందంగా ఉంటుందండి. రెండు వైపులా మనకి సెల్ఫ్ థ్రెడ్ వర్కే వచ్చింది కాబట్టి either way we can use it, single or steps. Yeah, it's like this. And blouse ki manaki ila booties vachesayandi. It's your choice if you want to go with this blouse, or you can go with a simpler version of the blouse also, ma'am. It depends on your event and occasion, you can pick it up. So this is a beautiful saree. సో రెడ్లో ఇందాక రెడ్ కలర్ చూసాం కదండి, దాంట్లో వైన్ కలర్ అండి. వీ హ్యావ్ 2 కలర్స్ ఇన్ దాట్. రెడ్ కలర్ సారీ చూసాం కదండి, దాంట్లో సిమిలర్ వైన్ కలర్. ఆల్ ఓవర్ ద సారీ బూటీ స్ప్రెడ్ అయినాయండి. ఎల్లో ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. ఎల్లో కలర్ ఎప్పుడైనా కానీ కెమెరా ఫ్రెండ్లీ కలర్ అండి, మీకు చాలా స్మార్ట్గా కనిపిస్తుంది. అండ్ యూ విల్ బీ వైబ్రెంట్ ఆల్సో ఫర్ ద ఈవెంట్స్ అండ్ ద పార్టీ. ఈవెన్ దిస్ ఇస్ మేడ్ ఇన్ సాటిన్ ఆర్గాన్జా అండి. బ్లౌజ్ వచ్చేసే కలర్ మీకు సేమ్ అందాక బ్లూకి ఎలా వచ్చిందో అలాగే వచ్చింది దీంట్లో కూడా ఇలా. సో బ్యాక్ ఓపెన్ కుట్టించుకుంటే బెటర్గా ఉంటుంది. స్లీవ్లెస్ అయినా కుట్టించుకోవచ్చు, చాయిస్ మంది. ఎడ్జింగ్స్లో మీరు నోటీస్ చేస్తే ఇలా కట్ వర్క్ వచ్చింది స్టోన్స్ తోటి. మొత్తం ఆల్ ఓవర్ ద సారీ కట్ వర్క్, రెండు వైపులా కట్ వర్కే వచ్చిందండి. ఇట్స్ లైక్ దిస్. అండ్ విల్ షో యూ వన్ లాస్ట్ సారీ ఇన్ ద ఆర్గాన్జాస్. ఆఫ్ వైట్ ఆర్గాన్జా అండి. మనకి ఇప్పుడు గోల్డ్ బార్డర్సే చూసాం కదా, దీనికి సిల్వర్ బార్డర్ వచ్చింది. ఇట్స్ నైస్ ఆఫ్ వైట్ ఆర్గాన్జా. ఆల్ ఓవర్ ద సారీ మనకి చిన్న చిన్న థ్రెడ్ వర్క్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఎడ్జింగ్స్లో బాటిల్ గ్రీన్ పైపింగ్ వచ్చిందండి. మనం కావాలి అంటే రిమూవ్ చేసుకోవచ్చు, కానీ యాక్చువల్లీ ఫినిషింగ్కి ఇచ్చాం కాబట్టి చాలా నీట్గా ఉంది ఎడ్జింగ్స్లో. చూసారా ఎంత బాగుందో చీర.
ఈ సారీలో మీరు ఎడ్జింగ్స్లో చూస్తే మొత్తం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వచ్చేసింది అండ్ చాలా సోబర్గా కూడా ఉంది చీర. దీనికి ఏంటంటే కింద వర్క్ వచ్చింది కాబట్టి మనం ఈ పర్టిక్యులర్ సారీకి స్టెప్స్ వేస్తే బాగుంటుంది, బికాజ్ ఈ వర్క్ చూపించవచ్చు మనం. దిస్ వర్క్ కెన్ బి సీన్ బ్యూటిఫుల్లీ. బ్లౌజ్ వచ్చేసి రన్నింగే వచ్చిందండి. ఐ వుడ్ ప్రిఫర్ అ సిల్వర్ బ్లౌజ్ ఫర్ దిస్ బికాజ్ ఇట్ లుక్స్ వెరీ సోబర్ అండ్ క్లాసీ. We wanted to finish it off, but there was one more beautiful saree in this. A nice lemon yellow organza with a zari border on both the ends. All over the saree meeku thread work geometry design lo ichcharandi. Meer notice cheste chinna chinna geometry design undi and dan madhyalo digital printed flowers unnai ila, and steps pettina gaani single vesina gaani baaguntundi saree. Running blouse ochindandi. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. ఈ పార్ట్ వచ్చేసి బ్లౌజ్ అండి మనకి. సో వీటికి స్టెప్స్ పెడితే ఎలా ఉంటుందో ఒక్కసారి చూపిస్తాను నేను. ఇట్ లుక్స్ లైక్ దిస్. సో ఈ లైట్ ఆర్గాన్జాస్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇందాక నుంచి మనకి డిస్ప్లేలో ఒక బ్యూటిఫుల్ సారీ కనిపిస్తుంది కదా, ఈవెన్ దిస్ ఇస్ ఆర్గాన్జా. ఇందాక నుంచి మనకి డిస్ప్లేలో ఒక మంచి బ్యూటిఫుల్ ఆర్గాన్జా సారీ కనిపిస్తుంది కదా, ఇది కూడా ఆల్ ఓవర్ ద సారీ బ్లూ ఆర్గాన్జా అండి. నేను మీకు పెట్టి చూపించుకుంటాను ఒకసారి. దిస్ ఇస్ హౌ ద సారీ లుక్స్ అండి. ఆల్ ఓవర్ ద సారీ జర్దోజీ వర్క్ వచ్చిందండి, పై వైపు కింది వైపు కూడా, అండ్ సాటిన్ పైపింగ్తో ఫినిష్ చేసాం దీన్ని. అండ్ ఆల్ ఓవర్ ద సారీ చిన్న చిన్న స్ప్రింకిల్ వర్క్ ఉంది. బ్లౌజ్ వచ్చే కల్లా వి గేవ్ ఇట్ ఆన్ అ సాటిన్ అండి. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ సాటిన్ బ్లౌజ్. మటీరియల్ వచ్చేసి మీకు క్రేప్ సాటిన్ అలాంటివి తీసుకుని చేసాము సో దట్ మీకు బాడీకి ఫిట్టెడ్ కంప్లీట్గా నీట్గా కూర్చుంటుందని. సో ఇలాంటి సారీస్ కూడా మీరు ఏమైనా వర్క్స్ ఇష్టపడే వాళ్ళు ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చండి. సో యా, సో వ్యూవర్స్, యూ గాట్ అన్ ఐడియా అబౌట్ ఆర్గాన్జా సారీస్. సో స్టే ట్యూన్ for further updates on the further sarees. Thank you.